ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ ప్లీజ్ నోటీస్ ద టెక్నీషియన్. చూసారా ఇప్పటికీ టేబుల్స్ అయితే ఇలానే వదిలేశారు. స్టిల్ ఇంక ఇట్లానే ఉంది అంబులెన్స్ అయితే. చూడండి గాయస్ మనం ఇప్పుడు ఈ ఊర్లోనే చాలా పాతపడిన హాస్పిటల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ అయితే ఇలానే ఉంది. చూసారు కదా దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఒక హాస్పిటల్, ఇది నాకు తెలిసి ఇక్కడ కుట్లు అండ్ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ కేసులు ఇక్కడికి తెస్తారు. అండ్ దీని ఎదురుగా ఇంకొక హాస్పిటల్ అయితే ఉంది, అక్కడికి కూడా మనం వెళ్దాం. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. చూడండి ఈ హాస్పిటల్కి అయితే వచ్చాము. నాకు తెలిసినంత వరకు ఇది ఓపీ రిజిస్ట్రేషన్ రూమ్ కదా. ఇది మీకు ఓపీ రిజిస్ట్రేషన్ రూమ్ అంటే ఇక్కడికి వచ్చేసి మీరు ఓపీ అయితే ఫిల్ చేసేసి ఇక్కడ చేస్తుంటారు. ఎన్ని ఇయర్స్ అంటే మీకు మూసేసి హాస్పిటల్? 5 సంవత్సరాలు అవుతుంది కదా. సో గాస్ 5 ఇయర్స్ నుంచి అయితే ఈ హాస్పిటల్ అయితే ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. చూడండి. అండ్ ఇది ఫార్మసీ రూమ్ అనమాట. ఇది ఫార్మసీ. ఇక్కడ నుంచి అక్కడ ఓపీ తీసుకొని లోపల మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ కేసులు చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ ఇచ్చేవారు అనమాట. సో ఇక్కడ మీరు 5 ఇయర్స్ నుంచి హాస్పిటల్ అయితే క్లోజ్ ఉంది. బ్లడ్ టెస్ట్ ఎక్కడ? బ్లడ్ టెస్ట్ చూడండి ఎంత పాత హాస్పిటల్ అయిపోయిందంటే మొత్తం అన్నీ ఎక్కడ పడేసేట్టు ఉంది. ఎక్కడ కొద్దిగా వెనక్కి ఇది 10 నెంబర్. ఓకే. ఇది వచ్చేసి బ్లడ్ టెస్ట్ ల్యాబొరేటరీ. చూడొచ్చు మీరు ల్యాబొరేటరీ రూమ్. చూడండి ఇప్పటికీ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇదిగోండి ఈ బోర్డు. సో ఇంత ఉంది కదా. ఇక్కడ నుంచి చాలాసార్లు అయితే ఇక్కడికి వచ్చామైతే మేము బ్లడ్ టెస్ట్ దానికి అయితే. నువ్వు కూడా వచ్చావు కదా బ్లడ్ టెస్ట్ దానికి? నేనేం రాలేదు. నేను నీ ఎక్కడ పుట్టలేదా నేను? తిరిగి చూశారు కదా ఎంత పెద్ద హాస్పిటల్. అండ్ ఇక్కడైతే వచ్చేసి ఇంజెక్షన్ రూమ్. ఇది ఇంజెక్షన్స్ అయితే స్టోర్ చేసేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి మామూలు జనరల్ వార్డ్ టైపు. చూడండి ఇక్కడ మీకు ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఇది ఆర్థోపెడిక్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ మీకు ఏమైనా బోన్స్ కానీ క్రాకింగ్ కానీ అలాంటివి అయినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళైతే సర్జరీ తీసుకునేటోళ్ళు. అండ్ దీనికి ఆపోజిట్టే జనరల్ మెడిసిన్ ఓపీ ఉంటుండే అనమాట. ఓపీ తీసుకొని వచ్చి రూమ్కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తుండే మీకు. ఇదిగోండి. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేస్తే అటు సైడ్ వాష్రూమ్స్ అనమాట. అవునా? చూసారా ఇప్పటికీ టేబుల్స్ అయితే ఇలానే వదిలేశారు. ఇంకా ఈ హాస్పిటల్లోనైతే మొత్తం తిరుగుతున్నాం అనమాట. ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ హాస్పిటల్లోనికి అయితే చాలామంది ఇక్కడ ఈ ఊరు వాళ్ళకి ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి జిల్లా హాస్పిటల్. అండ్ ఇప్పుడు ఈ హాస్పిటల్ని అయితే ఇలా వదిలేశారు, మరి ఎక్కడ లేదా అనుకోవచ్చు. బట్ చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా అయితే వాళ్ళు అక్కడ హైవే దగ్గర అయితే కట్టారనమాట కొత్త హాస్పిటల్ వచ్చేసి. అండ్ ఈ హాస్పిటల్ అయితే ఇలానే వదిలేశారు. అంటే మేబీ ఇది కూల్ చేసి ఇక్కడ కొత్తగా ఏమైనా కడతారా లేదంటే లేదా అదైతే ఫ్యూచర్ ప్లాన్ అయితే అలానే ఉంది. ఇంతవరకు ఏం డెసిజన్ అయితే తీసుకోలేదు అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎక్స్రే రూమ్ అయితే తీసుకుని వెళ్ళబోతున్నాను. ఇప్పుడు ఒకసారి ఎక్స్రే రూమ్కి ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూసారా, రేడియేషన్. ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ ప్లీజ్ నోటీస్ ద టెక్నీషియన్. అందుకని అంటే ప్రెగ్నెంట్ లేడీకి రావద్దు అంటారు కదా. చూడండి ఇది మొత్తం ఎక్కడికక్కడికి ఎక్విప్మెంట్స్ అయితే ఇలాగ విరిగిపోయి అయితే పడున్నాయి. అంటే యూజ్ చేయట్లేదు, అలా పాతగా అయిపోయింది. అండ్ అక్కడైతే కొత్తవి న్యూ ఎక్విప్మెంట్స్ అయితే వచ్చాయి కాబట్టి వీటిని ఇట్లానే వదిలేశారు. చూడండి
చూసారా, ఇది మొత్తం అప్పుడు వచ్చేసి అంటే ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్స్ అలాంటివి అయితే ఇక్కడ జరిగేవన్నమాట. ఇంక ఈ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అన్నీ ఒకటే దగ్గర. అంటే దీని లోపల మీకు ఏమేమి చేస్తారో ఒకసారి చూపిస్తాను చూడ. అంటే ఏమేమి అవైలబుల్ ఉండే అప్పుడు ఈ హాస్పిటల్ రన్నింగ్లో ఉన్నప్పుడు. ఒకసారి ఓపీ రిజిస్ట్రేషన్, ఫార్మసీ, జనరల్ సర్జరీ, జనరల్ ఓపీ, ఈసీజీ అన్నీ, బ్లడ్ టెస్ట్ నుంచి అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉండే అనమాట. అంత పెద్ద హాస్పిటల్ ఇది, చిన్న హాస్పిటల్ అని కూడా మనం చెప్పలేము. ఇప్పుడు మీరు తిరిగి చూశారు కదా ఎంత పెద్ద హాస్పిటల్. ప్లస్ ఇది దాదాపు ఈ హాస్పిటల్ అయితే మీకు ముందు చెప్పినట్టు 5 ఇయర్స్ అయితే అయిపోయింది. అప్పటి నుంచి ఇదైతే క్లోజే ఉంది 5 ఇయర్స్ నుంచి హాస్పిటల్ అనేది. అండ్ ఇక్కడైతే మామూలుగా జనరల్ బ్లడ్ టెస్ట్లు అండ్ దాని తర్వాత మీకు బోన్ గురించి అండ్ కుట్లు ఇట్లాంటివి అయితే వేసేవారు, ఈసీజీ స్కాన్స్ ఇవన్నీ. బట్ వీటన్నిటికన్నా అయితే ఇప్పుడు నేను దీనికి ఎదురుగా ఒక హాస్పిటల్ ఉంది, అక్కడైతే సర్జరీస్ అయితే చేసేవారు. అండ్ సర్జరీస్ కానీ లేదంటే మీరు ఇంకేంది అక్కడ మనకు హాస్పిటల్లో డెలివరీ వార్డ్, అంటే అక్కడ సర్జరీ చేసిన తర్వాత అటు సైడ్ అయితే డెలివరీ వార్డ్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ హాస్పిటల్ అయితే చూసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఎదురింటి హాస్పిటల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఒకసారి అక్కడ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏంటనేది. ఇంకా మీకు ఎంట్రన్స్లో చెప్పాను కదా దీనికి ఆపోజిట్ అయితే ఒకటి ఉందని చెప్పేసి, ఆ ఆపోజిట్ దానికి అయితే వెళ్దాము. అంబులెన్స్, అలానే ఈ హాస్పిటల్కి సంబంధించిన ఈ అంబులెన్స్ కూడా ఇక్కడనే వదిలేశారు. అంటే అంత పాతగా అయిపోయింది. మిషనరీ ఐటమ్స్ ఇవ్వండి తెంపేసి అంత అయితే ఇలా చాలా పాతగా పడైతే ఉంది. అంబులెన్స్ లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. ఆ 2 చైర్స్ తోటి ఈ 2 బెడ్స్ అండ్ అక్కడ ఎక్విప్మెంట్స్ అయితే ఉంటుంది. అండ్ లోపల మీకైతే మిషనరీ ఐటమ్స్ చూసారా. ఇది అప్పటి నుంచి ఉన్న అంబులెన్స్ ఇది, అంటే అప్పుడు ఈ హాస్పిటల్లో యూజ్ చేసిన అంబులెన్స్ ఇది. ఇప్పుడు మనం ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో గాయ్స్, మనం ఇప్పుడైతే ఈ హాస్పిటల్లోనికి అయితే వెళ్ళబోతున్నాం. అప్పుడైతే చాలా నీట్గా క్లీన్గా ఉండే, బట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బెడ్స్ కూడా అలానే పడేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకోండి నర్సింగ్, ఇక్కడ నర్సులు అయితే ఉండేవాళ్ళు. అంటే లైక్ ఏ ప్రాబ్లం వచ్చిందో కనుక్కొని దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి అయితే పంపేవారు వాళ్ళు. ఇక్కడండి డాక్టర్స్ రూమ్, ఇక్కడ డాక్టర్స్ అయితే ఉండేవాళ్ళు అనమాట. గైస్ ఇది వచ్చేసి సిటీ స్కాన్ రూమ్ చూడండి. చాలా విరిగిపోయితే పడింది. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు గాజు పెంకులు కూడా ఉన్నాయి. ఇదిగోండి సిటీ స్కాన్ రూమ్. మోస్ట్లీ హాస్పిటల్లో సర్జరీస్ అయ్యే రూమ్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అనమాట. అంటే అక్కడనే పైన వీళ్ళైతే సర్జరీస్ చేసేవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ ఏమైనా అపెండిక్స్ ఆపరేషన్స్ లేదంటే బ్రెయిన్ ఆపరేషన్స్ అట్లాంటివి ఏమున్నా కానీ వీళ్ళైతే పైననే చేసేటోళ్ళు. ఇప్పుడు మనం పైనకి వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి లొకేషన్ అయితే చాలా భయంకరంగా ఉంది. చూడండి ఒకసారి, సిలిండర్స్ ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. ఇక్కడ దాకా అయితే అందరినీ స్టాప్ చేసేసేయాలన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ అనమాట. అంటే ఇక్కడ దాకా మీరు ఆగిపోవాలి. దీని లోపల అయితే వాళ్ళు ఆపరేషన్స్ అవన్నీ చేసేవారు అనమాట. ఇవన్నీ ఆపరేషన్ థియేటర్లు కాబట్టి సో చాలా రిస్ట్రిక్టెడ్ ఉంటాయి వేరే వాళ్ళు రావడానికి. ఇక్కడ నుంచి అయితే ఒకసారి కొంచెం చూడండి. ఇక్కడ మీకు లైట్ చూస్తున్నారా, ఈ లైట్ ఇలా కొట్టేవారు అన్నమాట. ఈ లైట్ దగ్గర తీసుకుంటాను. ఈ లైట్ వచ్చేసి మీకు ఇదిగోండి, ఇది మొత్తం 360 డిగ్రీస్ రొటేటెడ్ది.
ఆపరేషన్ చేసేటప్పుడు మీకు ఇప్పుడు హ్యాండ్కి ఆపరేషన్ ఉందనుకో, సో ఫోకస్ లైట్ వచ్చేసి పడుతుంది కదా, ఇదే లైట్ అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇదైతే పాతగా అయిపోయిందని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. ఇది 360 డిగ్రీస్ అయితే తిరుగుతుంది చూడండి, 360 డిగ్రీస్ తిరుగుతుంది ఇలా, అండ్ ఇలా కూడా 360 డిగ్రీస్ అయితే తిరుగుతుంది. ఇది థియేటర్ రూమ్స్లో మీరైతే అబ్జర్వ్ చేసి ఉంటారు, లైట్ వచ్చేది దీని నుంచే, సో చాలా లైట్ బీమ్ ఫోకస్ అయితే వస్తుంది అనమాట. ఇది మొత్తం థియేటర్ ఇది ఒక కటర్స్ ఇక్కడ చూసుకున్నప్పుడు చాలా పెంకులు ఇక్కడంతా పడుంది. చూసారు కదా ఎంత చీకటిగా ఎట్లా అయిపోయింది, బట్ ఒకప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇది. సో గైస్ హాస్పిటల్ అయితే చూసారు కదా ఎలా ఉందో, అంటే చూడ్డానికి ఇప్పుడైతే మొత్తం పెంకులు రాలిపోయి పడిపోయి ఇలా ఉంది కదా. ఇదే హాస్పిటల్కి ఒకవేళ రాత్రి వేళ వస్తే ఎలా ఉంటుంది అంటే భయం వేస్తుందా వేదా, ఎందుకంటే అక్కడ అంబులెన్స్ కూడా మీరు చూసుకున్నారు ఎంత పాతది. ఇదే హాస్పిటల్కి రాత్రి వేళ వచ్చి వీడియో తీయాలంటే మీరైతే కింద కమెంట్ చేయండి, రాత్రి వేళ వెళ్ళు బ్రో నీకు డేర్ ఉంటే అని అలా కమెంట్ చేశారనుకో, నిజంగా ఈ హాస్పిటల్ రాత్రి వేళ చూడడానికి ఎలా ఉంటుందని చెప్పి నేనైతే మీకు ఫుల్ ఇప్పుడు మీరు చూసిన రూమ్సే మళ్ళీ మీకు రాత్రి వేళ వచ్చి చూపిస్తాను, అంటే ఎలా ఉంటుంది ఈ హాస్పిటల్ అని. మీరైతే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డీకే సారంగ్.